హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి మౌర్యన్ డైనాసిటీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, అశోకుడు వేయించిన శాసనాలు ఎక్కువగా ఏ లిపిలో ఉన్నాయి? అశోకుడు వేయించిన శాసనాలు ఎక్కువగా ఏ లిపిలో ఉన్నాయి? ఆప్షన్ ఏ దేవనాగరి, ఆప్షన్ బి బ్రాహ్మీ, ఆప్షన్ సి ఖరోష్టి, ఆప్షన్ డి గ్రీకు. సరైన సమాధానం ఆప్షన్ బి బ్రాహ్మీ. తర్వాత ప్రశ్న, చంద్రగుప్త మౌర్యుడు గ్రీకు పాలకుడైన సెల్యూకస్ నికేటర్ను ఎప్పుడు ఓడించాడు? ఆప్షన్ ఏ క్రీస్తుపూర్వం 325, ఆప్షన్ బి క్రీస్తుపూర్వం 305, ఆప్షన్ సి క్రీస్తుపూర్వం 298, ఆప్షన్ డి క్రీస్తుపూర్వం 261. సరైన సమాధానం ఆప్షన్ బి క్రీస్తుపూర్వం 305. తర్వాత ప్రశ్న, మౌర్య పరిపాలనలో పట్టణ పరిపాలనను, సిటీ అడ్మినిస్ట్రేషన్ను చూసే అధికారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ స్థానిక, ఆప్షన్ బి గోప, ఆప్షన్ సి నాగరిక, ఆప్షన్ డి ప్రదేశ్రీ. సరైన సమాధానం ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, అశోకుని శాసనాలలో అతనికి వాడిన పేరు ఏమిటి? ఆప్షన్ ఏ చక్రవర్తి, ఆప్షన్ బి దేవనాంప్రియ ప్రియదర్శి, ఆప్షన్ సి విక్రమాదిత్య, ఆప్షన్ డి మహారాజాది రాజా. సరైన సమాధానం ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, మౌర్య కళలో అంటే మౌర్యన్ ఆర్ట్ అత్యంత ప్రసిద్ధి చెందిన భాగం ఏది అశోకుడిచే విస్తృతంగా ఉపయోగించబడింది? ఆప్షన్ ఏ రాతి గుహలు, రాక్ కట్ కేవ్స్, ఆప్షన్ బి కుడ్య చిత్రాలు, మురల్ పెయింటింగ్స్, ఆప్షన్ సి స్తూపాలు మరియు స్తంభాలు, స్తూపాస్ అండ్ పిల్లర్స్, ఆప్షన్ డి టెర్రకోటా బొమ్మలు, టెర్రకోటా ఫిగర్స్. సరైన సమాధానం ఆప్షన్ సి స్తూపాలు మరియు స్తంభాలు. తర్వాత ప్రశ్న, కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పేర్కొన్న ప్రకారం మౌర్య రాష్ట్రం యొక్క 7 అంశాలలో ప్రధానమైనది ఏమిటి? కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పేర్కొన్న ప్రకారం మౌర్య రాష్ట్రం యొక్క 7 అంశాలలో ప్రధానమైనది ఏమిటి? ఆప్షన్ ఏ కోసము ట్రెజరీ, ఆప్షన్ బి స్వామి రూలర్ లేదా కింగ్, ఆప్షన్ సి మిత్రుడు, ఆప్షన్ డి జనపదము. సరైన సమాధానం ఆప్షన్ బి రూలర్ ఆర్ కింగ్. తర్వాత ప్రశ్న, బిందుసారుడు తన రాజ్యంలో తిరుగుబాటును అణిచివేయడానికి మొదట ఎవరిని పంపాడు? బిందుసారుడు తన రాజ్యంలో తిరుగుబాటును అణిచివేయడానికి మొదటగా ఎవరిని పంపాడు? ఆప్షన్ ఏ సుసీముడు, ఆప్షన్ బి అశోకుడు, ఆప్షన్ సి కుణాళుడు, ఆప్షన్ డి బృహద్రథుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న, అశోకుడు ధర్మాన్ని ప్రచారం చేయడానికి తన కుమారుడు మహేంద్రుడు మరియు కుమార్తె సంఘమిత్రను ఏ దేశానికి పంపాడు? అశోకుడు ధర్మాన్ని ప్రచారం చేయడానికి తన కుమారుడు మహేంద్రుడు మరియు కుమార్తె సంఘమిత్రను ఏ దేశానికి పంపాడు? ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి బర్మా, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి థాయిలాండ్. సరైన సమాధానం ఆప్షన్ సి శ్రీలంక. తర్వాత ప్రశ్న, మౌర్య యుగంలో భూమికి సంబంధించిన ఆదాయంలో ప్రభుత్వ వాటా సాధారణంగా ఎంత ఉండేది? మౌర్య యుగంలో భూమికి సంబంధించిన ఆదాయంలో ల్యాండ్ రెవెన్యూలో ప్రభుత్వ వాటా సాధారణంగా ఎంత ఉండేది? ఆప్షన్ ఏ పంటలో 1/8 వంతు, ఆప్షన్ బి పంటలో 1/6 వంతు, ఆప్షన్ సి పంటలో 1/4 వంతు, ఆప్షన్ డి పంటలో 1/2 వంతు. సరైన సమాధానం ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న,
అశోకుని గొప్ప స్తూపాలలో ఒకటిగా పరిగణించబడే సాంచీ స్తూపం ఏ రాష్ట్రంలో ఉంది? అశోకుని గొప్ప స్తూపాలలో ఒకటిగా పరిగణించబడే సాంచీ స్తూపం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఒడిషా. సరైన సమాధానం ఆప్షన్ సి మధ్యప్రదేశ్. తర్వాత ప్రశ్న, మౌర్య కాలంలో నేర న్యాయస్థానాలను క్రిమినల్ కోర్ట్స్ను ఏమని పిలిచేవారు? మౌర్య కాలంలో నేర న్యాయస్థానాలను క్రిమినల్ కోర్ట్స్ను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ధర్మస్థీయ, ఆప్షన్ బి కంటక శోధన, ఆప్షన్ సి రాజూక, ఆప్షన్ డి మహామాత్ర. సరైన సమాధానం ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, చంద్రగుప్త మౌర్యుడు ఏ సామ్రాజ్యాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు? చంద్రగుప్త మౌర్యుడు ఏ సామ్రాజ్యాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు? ఆప్షన్ ఏ శిశునాగ సామ్రాజ్యం, ఆప్షన్ బి నంద సామ్రాజ్యం, ఆప్షన్ సి మగధ సామ్రాజ్యం, ఆప్షన్ డి హర్యాంక సామ్రాజ్యం. సరైన సమాధానం ఆప్షన్ బి నంద సామ్రాజ్యం. తర్వాత ప్రశ్న, అశోకుని శాసనాలలో ఏ శాసనం కళింగ యుద్ధం యొక్క భయంకరమైన ఫలితాలను వివరిస్తుంది మరియు బౌద్ధ మతం వైపు మళ్ళినట్లు సూచిస్తుంది? ఆప్షన్ ఏ రాక్ ఎడిక్ట్ 13, ఆప్షన్ బి రాక్ ఎడిక్ట్ 2, ఆప్షన్ సి పిల్లర్ ఎడిక్ట్ 7, ఆప్షన్ డి రుమ్మిందేయ స్తంభ శాసనం. సరైన సమాధానం ఆప్షన్ ఏ 13వ ప్రధాన రాతి శాసనం. తర్వాత ప్రశ్న, మెగస్తీనస్ యొక్క ఇండికా ప్రకారం మౌర్య సామ్రాజ్యంలో ఎన్ని వర్గాలు ఉన్నాయి, అంటే ఎన్ని క్యాస్ట్స్ ఉన్నాయి? తర్వాత ప్రశ్న, మెగస్తీనస్ యొక్క ఇండికా ప్రకారం మౌర్య సామ్రాజ్యంలో ఎన్ని వర్గాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి 7. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. ఇండియన్ హిస్టరీ నుంచి మనకి మౌర్యన్ డైనాసిటీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ క్లాస్లో కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అలానే వేదిక్ పీరియడ్ గురించి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వచ్చే అప్డేట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.